వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించేందుకు కృషి చేస్తామంటున్న విశారదన్ మహారాజ్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి, రాజ్యాధికారం వైపు దిశగా అడుగులు వేయడానికి విశారదన్ మహారాజ్ గారు మా భూమి అంటే ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జగిత్యాల ప్రాంతంలో ఉన్నాము. ఇక ఆయనను అడుగుదాం అన్ని విషయాలు. ఏంటి బీసీల పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి తెలంగాణలో అనేది. సార్ ఏంటి సార్, అది ఇప్పటికే తెలంగాణలో బీసీల మూమెంట్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాము, ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ జనరల్ స్థానాల్లో కూడా చాలామంది బీసీలు ఇక ఎన్నికైన సందర్భం కనబడుతుంది. అంటే మీ రథయాత్ర కావచ్చు, గతంలో మీ పోరాటం కావచ్చు, ఫలించిందని అనుకోవచ్చా? 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ గత 3 రోజుల నుంచి రథయాత్ర సాగుతూ ఉంది. మేడేపల్లి మండలం, బుగ్గారం మండలంలో సాగింది. ఈరోజు జగిత్యాలకు రావడం జరిగింది. ఇంకా 10-15 రోజులు సాగుతూ ఉంటుంది ఈ యాత్ర. ప్రధానంగా మీరు అడిగినటువంటి మాట, తెలంగాణ గడ్డ మీద ఈరోజు 84% బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలే సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికయ్యారనేది మనకి గణాంకాలు తెలుపుతాము. అంటే జనరల్ స్థానాలలో కూడా బీసీలు తమకు కేటాయించింది 17.5%, కానీ అది దాటిపోయి దాదాపు 60% స్థానాల్లోకి బీసీలు పోటీ చేయడానికి వచ్చారు. 50ని కూడా దాటారు. ఎస్సీ ఎస్టీలు తమకు ఇచ్చిన రిజర్వ్డ్ కాకుండా జనరల్లో పోటీ చేయడం జరిగింది. ఇంత వెల్లివిరుస్తున్న చైతన్యానికి కారణం, గత కొంతకాలంగా తెలంగాణ గడ్డం మీద మాలాంటి వాళ్ళు, అనేక మంది ఉద్యమకారులు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ చైతన్యాన్ని, ఆ అగ్నిని తెలంగాణలో రగిలించబట్టి అగ్రకుల రాజకీయ పార్టీలతో అణగారిన వర్గాలు విడిపోయినాయి, డిస్కనెక్ట్ అయిపోయినాయి. మేము స్వతంత్రంగా ఆలోచించే ఆలోచన వచ్చింది. మేము కూడా అభిముఖంగా అగ్రవర్ణాల ముందు నిలబడి పోటీ చేస్తామనే ఆలోచన యొక్క తీవ్ర రూపమే ఈరోజు తెలంగాణలో 84.5% తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు మరి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఇంత పెద్ద విప్లవానికి సాంప్రదాయ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు కారణం కాదు. సాంప్రదాయ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఎప్పుడైనా కూడా అగ్రవర్ణ పార్టీలతోటి అంటగలుగుతాయి. ఎవరు మరి అంటే శాస్త్రీయబద్ధమైనటువంటి సైంటిఫిక్గా మరి ఫూలే అంబేద్కర్, కాంశీరాముల యొక్క ఆలోచనకి కొనసాగింపుగా నడిచినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమాలు, మేము గత కొంతకాలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ వేదికగా తెలంగాణ గడ్డ మీద తీసుకొస్తున్నటువంటి ఈ సామాజిక రాజకీయ విప్లవ ఆలోచనలలో వస్తున్నటువంటి చైతన్యం ద్వారా తెలంగాణ గడ్డ మీద రెడ్డి, వెలమ, కమ్మ దొరలకి అభిముఖంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా పోటీ చేసి గెలవడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. రైట్ సార్, అంటే మీరు అంటున్నారు ఇంకా చైతన్యం వచ్చింది అంటున్నారు. అంటే గతంలో చూసాము, సామాజిక ఉద్యమకారులుగా ఉన్న వారంతా కూడా పార్టీలలో అంటే సొంతగా పార్టీలు పెట్టడం, మిగతా పార్టీలతో ముందుకు వెళ్ళిన సందర్భం కనబడుతుంది. ఆర్ కృష్ణయ్య కావచ్చు, అదేవిధంగా మందకృష్ణ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాజ్యాధికారం వైపుగా వెళ్ళాల్సిన వీరంతా కూడా, కానీ మిగతా ఏదో ఒక సాంప్రదాయ, మీరు అన్నట్టుగా ఆ పార్టీల వైపు వెళ్ళడం వెనకాల కారణం ఏంటి? ఆ రాజ్యాధికారం నిజంగానే వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే, ఎక్కడైనా కుల సంఘాలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి అగ్రకుల పార్టీలతో అనుబంధంగా ఉండేవి, అగ్రకుల పార్టీలతో, అగ్రకుల పాలక వర్గాలతో యుద్ధం చేసే సంఘాలు, వేదికలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మగౌరవంతో అగ్రకుల పార్టీలకి అభిముఖంగా నిలబడి చైతన్యం చేసే సంఘాల ద్వారా రాజకీయ అధికారం వస్తుంది. కానీ అగ్రకుల పార్టీలతో, పాలక వర్గాలతో అంటగాగే సంఘాలతో బానిసత్వం వస్తుంది. అందుకని తెలంగాణలో మేము తీసుకొస్తున్న ఈ మధ్యకాలంలో మేము అగ్రకుల పార్టీలకు అభిముఖంగా పనిచేసాం కాబట్టి ఈ మాత్రం రిజల్ట్ వచ్చింది. అయితే ఇది సంపూర్ణమైన రిజల్ట్ కానే కాదు. ఇది కొంతకాలం కొంత అపరిపూర్ణమైనటువంటి రిజల్ట్ మాత్రమే. పరిపూర్ణమైన రిజల్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకురావడానికి, అక్కడక్కడ పోటీ చేయాలనే ఆలోచన కూడా విత్ ఇన్ ద సిస్టంలోనే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్న ఒక రెడ్డి పోటీ చేస్తున్నాడు, అక్కడ ఉన్న వెలమదొర పోటీ చేస్తాడు, అక్కడ ఉన్న బీసీ వ్యక్తి నేనెందుకు పోటీ చేయకూడదని వాళ్ళలో సవాల్ ఇసిరి ఆ వెలమదొరని, రెడ్డి దొరని కాదని బీసీ అతను విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకు? బీసీ ఉద్యమం అనేది సాంప్రదాయ కుల సంఘాల ద్వారా
రేవంత్ రెడ్డి నాయకత్వం ఇస్తున్నాడు. మాలాంటి వాళ్ళ ద్వారా చేయలేడు ఆయన. సాంప్రదాయ కుల సంఘాలని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా బీసీలకు నాయకత్వం ఇచ్చేది మళ్ళీ రేవంత్ రెడ్డి. ఎందుకు? ఈ సాంప్రదాయ కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. కాబట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బీసీలకు నాయకత్వం ఇస్తున్నాడు. దాంట్లో మీరు అన్నది కరెక్టే. కానీ మాలాంటి సంఘాలు దాన్ని బద్దలు కొట్టి దానికి అభిముఖంగా మా వాళ్ళు నిలబడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి విశారదన్ గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అంటే ఇది ఒక తొలి ప్రయత్నంలోనే ఖచ్చితంగా బీసీలలో చైతన్యం వచ్చింది. 80% పైగా జనరల్ స్థానాల్లో గెలిచారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో ఖచ్చితంగా అసెంబ్లీకి ప్రతి ఒక్క బీసీని, ఎస్సీ ఎస్టీలను అందరినీ కూడా అసెంబ్లీకి పంపించి మేము అనుకున్న రాజ్యాధికార కళను నెరవేరుస్తామన్నది కూడా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ప్రశాంత్, ఐ న్యూస్, జగిత్యాల నుండి.